ఇక్కడ నేను రాసిన సమ్మక్క సారక్క ఆర్టికల్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వము ములుగులో వచ్చిన యూనివర్సిటీకి సమ్మక్క సారక్క దొడ్డికొమరయ్యకు వరంగల్ ఎయిర్పోర్ట్ కనుక పేరు పెడితే దొడ్డికొమరయ్య ప్రపంచ గుర్తింపు తెచ్చే ఆయనకు 100 సంవత్సరాలు వచ్చే నాటికి మనం అదే 100 సంవత్సరాల జయంతి చేసుకునే నాటికి ఆ ఎయిర్పోర్ట్ తయారైతే మనందరము ఒక ప్రైవేట్ జెట్ మాట్లాడుకొని హైదరాబాద్ పోదాం. విమానం ఎక్కుదాం సార్. ఎంతకాలము గొర్రెలతో నడిచి 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 మన తాత ముత్తాతలు ముళ్ళిరిగి జంతువులు కొట్టి గుడ్డేలుగులు చేతులు నరికి మన తాత ముత్తాతలు చచ్చిపోయినరే. ఇక మన ముందున్న కర్తవ్యం అంతా మన పిల్లల్ని విమానాలు ఎక్కించి దేశం ఆ విమానం పేరు దొడ్డికొమరయ్య పేరు అయితే ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఎవరికైనా కూడా ఆ విమానంలో దిగినప్పుడు ఈ దొడ్డికొమరయ్య ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఈ దొడ్డికొమరయ్య ఒక కుర్మకులంలో పుట్టాడు. ఒక గొర్రెల కాపరి ప్రపంచంలో దేవుడుగా గుర్తింపబడతాడు. ఎందుకు గొర్రెల కాపరి ప్రపంచం? నేను అందుకే నా పేర కంచాయలయ్య చెప్పాడని ఇంగ్లీష్లో పెట్టుకున్నాను. ఈ ప్రపంచాన్ని ఎందుకు గొర్రెల కాపరి? గొర్రెను మించిన జంతువు ఈ ప్రపంచంలో లేదు. గొర్రె శరీరం అనేది ఏ భాగము వృధా పోదు. అది గొర్రెను మనకు ఉపయోగపడే జంతువుగా మలిసింది. మన తాత ముత్తాతలు హరప్ప నగరాన్ని కట్టిన హరప్ప ఆయన కూడా గొర్రెల కాపరి. గొర్రె డోలుకు మనం పెట్టుకుంటాం, అది డప్పులకు అవుతుంది. గొర్రె తోలు చెప్పులు కూడా అయినాయి. గొర్రె బొచ్చు ఉన్నయింది, గొర్రె బొచ్చు గొంగడైంది. గొర్రె బొచ్చు మొత్తం చలి నుండి మానవ జాతిని కాపాడింది. గొర్రె మాంసము పాలు పెరుగైనాయి. గొర్రె మాంసం ఆహారమైంది. గొర్రె పాలు పెరుగైనాయి, పెరుగు చల్లైంది, చల్ల నెయ్యి అయింది, నెయ్యి వాళ్ళు తాగిండ్రు, మనల్ని బక్కపలసగా గౌరవించి. ఎందుకు ఈ గొర్రె జాతి గుర్తింపు లేదు? ఒకవేళ దొడ్డికొమరయ్య పేరు కనుక ఆ వరంగల్ యూనివర్సిటీ విమానాశ్రయానికి పెట్టినట్లయితే ప్రపంచ మేధావులు వచ్చి ఆయన గురించి ఆలోచించాల్సి వస్తుంది. నేను ఆ విషయం ముఖ్యమంత్రి గారికి ఆనాడు చెప్పాను. అయితే ఈ విషయము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్నది. ఎట్లాగైతే కోటి యూనివర్సిటీకి పెట్టినట్టు ఇక్కడే ప్రభుత్వం నిర్ణయించలేదు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విమానాశ్రయ శాఖకు రాయాలి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి రాయాలి. ఆ మినిస్ట్రీ దాన్ని అప్రూవ్ చేసి అక్కడ దొడ్డికొమరయ్య పేరు పెట్టాలి. రాజీవ్ గాంధీ పేరు ఇక్కడ విమానాశ్రయానికి ఉంది. అట్లాగే వచ్చింది రాజశేఖర రెడ్డి పీరియడ్. ఇక్కడున్న కుటుంబాలంతా మీరు ఏ పార్టీలలో ఉన్నా ఆ పార్టీల దగ్గరికి ఒత్తిడి చేయండి. దొడ్డికొమరయ్య పేరు ఆ విమానాశ్రయానికి పెట్టి ఏ బీసీలు అంటే ఇంత అలసట. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండొచ్చు, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండొచ్చు, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉండొచ్చు. నేను దొడ్డికొమరయ్య పేరు పెట్టాలి అని అడిగిన తర్వాత కవిత రుద్రమాదేవి పేరు పెట్టాలి దానికన్నట్టు. మనుషులు చంపిన రాజుల పేరు కావాలా? మనుషుల కోసం తన ప్రాణాలు అర్పించిన మా శక్తి మా దొడ్డికొమరయ్య మీరు ఇదే ధోరణిలో ఉంటే ఒక్క కుర్మలే కాదు, దొడ్డికొమరయ్య ఒక్క కుర్మ మనిషి కాదు, ఒక కంచాలయ్య మనిషి, ఒక కుర్మోళ్ళ మనిషి కాదు. దొడ్డికొమరయ్య తెలంగాణ ఆత్మ స్త్రీలకు పురుషులకు ఆయన ఒక ప్రపంచంలో ముందుగా నిలబడగలిగే ఒక జ్ఞాపక శక్తి, ఒక ఐకన్. ఈ ఐకన్ పేరు పెట్టాలంటే మీరు రాజుల పేరు, ఇంతకాలం కాకతీయుల పేరుతో ఉంటాము. ఆ కాకతీయులే కదా సమ్మక్కన సారక్కను చంపింది. చంపితే కదా వాళ్ళు జంపన్న వాళ్ళలో జంపన్న చచ్చిపోయిండు, అవతల సమ్మక్క చచ్చిపోయింది, అవతల వాళ్ళ బిడ్డ సారక్క చచ్చిపోయింది. వాళ్ళు ఇప్పుడు దేవతలు అయ్యారు. ఆ దేవతలను మేము గౌరవిస్తాం. కానీ రాజులను చంపిన రాజులను గౌరవించే కుర్మకులను కనుక మీరందరూ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు.
వరంగల్ ఎయిర్పోర్టుకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టేంత వరకు నిద్రపోకండి. గొర్రెల కాపర్లు అంటే ఏందో వాళ్ళకి అర్థం కావాలి. ఈ గొర్రెల కాపర్లో కుమ్మరి లేరు, గొల్లలు ఉన్నారు, ఉత్తరాలు ఉన్నాడు. మీరంతా కూడా గ్రామాలలో ఈ పోరాటం మొదలు పెట్టండి. వచ్చే జయంతి నాటికి ఖచ్చితంగా ఆ ఎయిర్పోర్టుకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టి తీరాలని తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదన పంపండి, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై దొడ్డి కొమరయ్య. సార్ మీ చేతుల మీద దొడ్డి చంద్రం గారికి ఇప్పుడు మంగా వెంకటేష్ గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇస్తుంటారు. అప్పటి వరకు దొడ్డి చంద్రం